అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే టీవీ చూశానండి. తెలంగాణ శాసనమండలిలో కల్వకుంట్ల కవిత గారి ఆవేదన, ఆవిడ కన్నీటి పరిమితమైనటువంటి ఆ సీన్‌లు చూస్తే నిజంగా బాధ అనిపించిందండి. నిజానికి నేను కేసీఆర్ అంటే నాకు నచ్చదండి. ఎందుకంటే ఆయన సీఎంగా 10 ఏళ్ళు చేసినప్పటికి కూడా ఆయనకి ఆంధ్ర వాళ్ళంటే ఒక ద్వేషపూరితమైన భావం, ఒక అహంకారపూరితంగా మాట్లాడేటువంటి ఆయన స్వభావం అంటే నాకు నచ్చదండి. ఆయన తెలంగాణకి మంచి చేసి ఉండొచ్చు కాక, తెలంగాణని సాధించి ఉండొచ్చు కాక. అయినప్పటికీ కూడా కేసీఆర్ అంటే పదవి రాకముందు కేసీఆర్ అంటే అభిమానించేవాళ్ళం గానీ, ఆయనకు పదవి వచ్చిన తర్వాత అహంకారం నెత్తికెక్కి ఆయన మాట్లాడిన తీరైతే చాలా బాధ అనిపించేది. మనసులో చాలా బాధపడేవాళ్ళం. కానీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టు ఈరోజు కన్న కూతురే, ఆయన చేసుకున్న పాపాలకి కన్న కూతురే ఈరోజు ప్రశ్నించే పరిస్థితికి వచ్చిందంటే, కేసీఆర్ గారు మీరు ఆలోచించండి. అందుకనే పరువులను దూషించే ముందు మనం జాగ్రత్తగా దూషించాలి. తప్పుంటేనే దూషించాలి గానీ, అనవసరంగా ఆంధ్ర వాళ్ళ మీద పోయి ఏడవడం వల్ల ఆ శాపమే మీకు ఈరోజు మీ కూతురు రూపంలో, కన్నీటి రూపంగా బయటపడిందండి. అందరికీ నేను చెప్పేదేమంటే, కల్వకుంట్ల కవిత గారి ఆవేదనని మనం అందరూ అర్థం చేసుకుందాం. కేసీఆర్ గారి అహంకారాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఆడపిల్ల ఏడవటం చాలా బాధ అనిపిస్తది. ఆవిడ భవిష్యత్తులో మంచి పదవిని అధిరోహించాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నమస్తే.